కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప గ్రామంలోని 2 కోట్ల రూపాయల నిధులతోని అభివృద్ధి పనులు ఎమ్మెల్యే కన్నబాబు ప్రారంభించారు. కరప మండల కేంద్రం కరప గ్రామంలోని ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు సుమారు 2 కోట్ల నిధులతోని వాకింగ్ ట్రాక్, శెట్టి బలిజ కళ్యాణ మండపం, జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ కొంకి అప్పారావు, తహసీల్దార్, జడ్పీటీసీలు యాళ్ల సుబ్బారావు, నూరుకుర్తి రామకృష్ణ, ఎంపీపీ వింకె శ్రీలక్ష్మి సత్యబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణాసుల సీతారామంజనేయులు, కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజాబా బాబ్జీ, కరప సర్పంచ్ సాదే ఆశాజ్యోతి లోహిదాస్, ఎన్జీ రంగా, విశ్వవిద్యాలయం డైరెక్టర్ చింతా ఈశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జేసీసీవీ ప్రవీణ్ ఆదిత్య, జడ్పీ సీఈఓ ఏ శ్రీరామచంద్రమూర్తి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ, డిఆర్డీఏ పీడీకే శ్రీరమణి, బీసీ కార్పొరేషన్ ఈడీ అద్దంకి శ్రీనివాసరావు, కాకినాడ డిఎల్డీఓపీ నారాయణ మూర్తిలతో కలిసి జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అందిన సమస్యలపైన అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 378 అర్జీలు వచ్చాయి.
Electricity Department. Erover. మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ డీఈఓ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్జేడీకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ, ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడారు. ఈ ధర్నాలోని కరకు సుబ్బలక్ష్మి, ప్రకృతి వరలక్ష్మి, మాల్శెట్టి మంగ, కడియాల లక్ష్మి, దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు. రూపాయలకు పెంచాలి, మెనూ ఛార్జీలు 20 రూపాయలకు దిల్లలే మిడ్ డే మీల్ వర్కర్స్ ఐక్యత, ఆపాలే రాజకీయ వేధింపులు, కల్పించాలి ప్రమాద ఫామ్, ఇవ్వాలి యూనిఫామ్, ప్రతి నెల బిల్లులు జీతాలు 5వ తేదీకే వెయ్యాలి, జీతాలు బిల్లులు వెయ్యాలి, 12 నెలలకు జీతాలు ఇవ్వాలి, 12 నెలలకు మిడ్ డే మీల్ వర్కర్స్ ఐక్యత, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని 10,000 రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారి హామీని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 10,000 రూపాయల వేతనాన్ని మిడ్ డే మీల్ వర్తం అండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిఈఓ ఆఫీసుల దగ్గర కూడా ధర్నా చేయాలని మాకు పిలుపునిచ్చారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగానే ఈ రోజున కాకినాడ జిల్లాలో మేము ధర్నా చేయడానికి డిఈఓ ఆఫీస్ దగ్గరికి మిడ్ డే మీల్ వర్కర్లు అందరం కూడా కలిసి వచ్చాం. మేము 2003 నుండి కూడా ఈ పథకంలో పనిచేస్తున్నాం. మేము పనిచేసినప్పుడు ఎలాంటి వేతనం కూడా లేదు మాకు. కేవలం పిల్లలకి మెనూ ఛార్జీ ₹1 మాత్రమే ఇచ్చేవారు. కానీ అప్పుడు నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు తక్కువ మూలన ₹1 అన్నా సరే ఆ వచ్చిన ధరలకు అనుకూలంగా మేము బడ్జెట్ మాకు ఇచ్చినప్పటికీ మేము వండి పెట్టేవాళ్ళం. కానీ ఈ రోజున 2024 సంవత్సరంలో అధికమైన రేట్లు పెరిగాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు మా పెద్దాపురం మండలానికి కూడా వచ్చి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగినప్పుడు కనీస వేతనం మీకు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున పెరిగిన మెనూ ఛార్జీలకు అనుగుణంగా బడ్జెట్ పెంచకపోగా, మాకు వేతనాలు పెంచకపోగా, ఈ రోజున ఏదైతే రాజకీయ వేధింపులు, అక్రమ వేధింపులు, వాళ్ళు మనుషులు వచ్చి ఇన్నాళ్ళు మీరు చేశారు కదమ్మా, ఇప్పటి నుంచి మా వాళ్ళు చేస్తారని అధికారులు కూడా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని భయపెట్టడం జరుగుతుంది. కానీ 2003 నుంచి కూడా ఇప్పటి వరకు మేము చేసినప్పటికీ ఎలాంటి వేతనం మాకు పెరగలేదు. కానీ మా బిడ్డల్ని ఎలా పెంచుకోవాలా, మేము ఏ రీతిగా పోషించుకోవాలా, కనీసం ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత అమౌంట్ కావాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అయినప్పుడు కూడా మాకు ఎలాంటి వేతనం కూడా పెంచలేదు. అందుకని ఇప్పటికన్నా గుర్తించి మాకు కనీస వేతనం పెంచాలా, మెనూ ఛార్జీ పెంచాలా, మాకు 12 నెలలకి కూడా వేతనం ఇవ్వాలా, అక్రమ వేధింపులు ఆపాలా. రాకపోతే రాబోయే దినాల్లో కనీస వేతనం లేని పక్షంలో మేము అతను కనీస వేతనం కూడా లేకుండా చేస్తామని మిడ్ డే మీల్ వర్కర్లుగా మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. దేశంలోని 75 లక్షలకు పైగా ఉన్న ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ సమస్యలు పరిష్కరించడం అందిన కేంద్రంలోని బీజేపీ దాని అనుబంధ పార్టీలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయకుండా తిరస్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యరాజు పెన్షనర్లకు పిలుపునిచ్చారు. ఈరోజు ఆల్ ఇండియా కోఆర్డినేటర్ కమిటీ ఆఫ్
ఈపీఎఫ్ పెన్షన్ అసోసియేషన్ గెలుపు మేరకు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఈపీఎఫ్ ఆఫీస్కు ఎదురుగా రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్షను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, సిహెచ్ సత్యనారాయణరాజు పూలమాల వేసి ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె రమణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఈరోజు కాకినాడ ఈపీఎఫ్ కార్యాలయం ఎదురుగా బోట్ క్లబ్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. దేశంలో 186 రకాల ప్రభుత్వ ప్రైవేటు రంగ పరిశ్రమల్లో పనిచేసిన కార్మికులు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం నడుస్తూ ఉన్నది. 2014లో మోడీ ప్రభుత్వం 3,000 కనీస పెన్షన్ చెల్లిస్తానన్నటువంటి హామీ నేటికి అమలు జరగలేదు. ఈ పెన్షనర్స్ నుండి దేశవ్యాప్తంగా ఇప్పటికే 70 లక్షల కోట్ల రూపాయలు ఈపీఎఫ్ఓకి జమ కాబడి ఉన్నాయి. అందులో ప్రతి నెల 16,000 రూపాయలు వడ్డీ వస్తుంది. కేవలం 9,000 కోట్ల మాత్రమే పెన్షన్ల రూపంలో చెల్లిస్తున్నారు. కనీస పెన్షన్ చెల్లించాలనంటే బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. పార్లమెంట్లో కూడా వామపక్ష ఎంపీలు ప్రశ్నించినప్పుడు పెంచే అవకాశం లేదు అనేది మొండిగా వాదించినటువంటి పరిస్థితి. ఇది సరైన విధానం కాదని కేంద్ర ప్రభుత్వం తను దిగిపోయే పరిస్థితుల్లో చివరి కాలంలో అయినా ఈ కనీస డిమాండ్ని పరిష్కారం చేయాలని, హయ్యర్ ఆప్షన్ అందరికీ అనుమతించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలా, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పరిస్థితుల్లో జీవనాధారంగా ఉంటాయని పింఛనిమని పోరాడుతూ ఉన్నాం. ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఈ లోపల చాలామంది చనిపోయారు. కానీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా మనకు న్యాయం చేయాలనేటువంటి చిన్న ఆలోచన కూడా రావట్లేదంటే కూడా మనం వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తారని. ఎన్నికల నిర్వహణ ముందస్తుగా మానవ వనరుల సమగ్ర వివరాలు క్రోడీకరించుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవిలత స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన అధికారులతోని సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ జాబితా విషయంలో మరింత జాగ్రత్త వహించాలని, గెలుపుకు వచ్చిన దరఖాస్తులు తరచుగా పరిశీలన చేయాలని ఉంటుందని అన్నారు. Recently, I have suspended 4 BLOs. ప్రతి ఒక్క BLO దృష్టిలో పెట్టుకోవాలి. ఓటర్స్ లిస్ట్ సక్రమంగా ఉండే బాధ్యత మీది. మీకు ఉన్న మాక్సిమం ఎంతమంది ఓటర్స్ ఉంటారు? 1,500 ఓటర్స్ మాక్సిమం ఉండాలి. మినిమం చాలా తక్కువ మందితో కూడా 300-400 ఓట్స్ కూడా ఉన్నారు. ఒక 1,500 మంది ఓటర్స్ ని ఎంతసేపు చెక్ చేస్తారు? సో ఇమ్మీడియట్లీ చెక్ ద ఓటర్స్ లిస్ట్. దాంట్లో ఏమన్నా మార్పులు చేతులు తొలగింపులు ఉండాలి అంటే రెక్టిఫై చేయండి. మైండ్ యూ ఆల్ బిఎల్ఓస్ అండ్ ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ ఎలక్షన్స్ లో సస్పెన్షన్ చేస్తే మీరు అనుకోవచ్చు ఏముంది షోకస్ నోటీస్ ఇచ్చి సస్పెన్షన్ తీసేస్తారు. ఎలక్షన్స్ రిలేటెడ్ సస్పెన్షన్ లో unless election commission gives the permission, we cannot reinstate you.
రాజమండ్రి ఎంపీ భరత్ అవినీతి చేస్తున్నారంటూ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు చేసిన ఆరోపణలు వైసీపీ నేతలు నక్కెల బాబురావు, సురేష్ ఖండించారు. మంగళవారం రాజమండ్రిలోని వారి సందర్భంగా మాట్లాడుతూ పనులు మంజూరు చేయడం వరకే ప్రజాప్రతినిధుల పని అని చెప్పారు. అవి సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని హితవు పలికారు. 3.5 కోట్ల అభివృద్ధిలోని 5 కోట్ల అవినీతి అని ఆరోపించారని అన్నారు. మురళీమోహన్ గారు మీరు కలిపి పెద్ద శిలాపలకం పెట్టి కొబ్బరికాయ కొట్టిన సందర్భం ఉంది. కానీ పనులు కనీసం గుణపోయిన రోడ్డు తగ్గారా? లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, ఏదో మాయ చెప్పి ప్రభుత్వం తెచ్చుకుందాం ప్రజలు నమ్మడం మిమ్మల్ని, అందుకు మీరు వెనక్కిపోయారు. దాన్ని ఈ రోజు మంత్రాలు తీసుకొచ్చి ఫ్లైఓవర్ సర్వవేగంగా పూర్తి చేస్తుంటే మీకు నిమిడి పడతలే. ఇప్పుడు ఏదో చెప్తారు, మేము తెచ్చిన ప్రాజెక్టు మీరు చేస్తున్నారని. మీరు తెచ్చిన ప్రాజెక్ట్ మీరు చేయలేకపోయారు, మేము చేయవలసిన పరిస్థితి మీరు ఎందుకు తెచ్చారు? అదొకసారి ప్రశ్నించుకోండి. అంటే మీకు చేతగాంటానని మా వైపు పెట్టకండి. మేము సమర్థతగా చేసుకుంటున్నాం. 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి. గత 5 ఏళ్లలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది. మేము చేసినంత సర్వవేగంగా మీరు చేయలేకపోయారు. అప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని కిండ్ర పెద్దగెడ్డాడ, కోట, సరభవనంతో పాటుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న సమీప వాగుల్లో ఎప్పటికీ ఉన్నటువంటి 5 ఎత్తిపోతల పథకాల ద్వారా 286 గిరిజన రైతులకు 1000 ఎకరాల సాగు భూమికి నీరు అందించేందుకు గాను పనులు చేస్తున్నట్లుగా అల్లూరు జిల్లా మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్ ఎంఏ రహీం పేర్కొన్నారు. రాజవొమ్మంగి మండలంలోని కిండ్ర గ్రామంలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు. ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015లోని కరోనా వల్ల ఎత్తిపోతల పథకం వినియోగం రాలేదని, ఇప్పుడు పైప్ లైన్ల పనులు జరుగుతున్నాయని, ఆ పైప్ లైన్ల ద్వారా నీటిని 15 మంది రైతులకు ఒక ఫారం ఫండ్లోని గోతులు త్రవ్వి అక్కడి నుంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంపడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి రైతు నీటి ద్వారా ఆర్థికంగా గిరిజన రైతులు బలపడతారని, ఈ పనులకు ఐటీడీఏ అగ్రికల్చర్ సమిష్టిగా నిధులు వెచ్చిస్తున్నట్లుగా మీడియాకు తెలిపారు. సార్, మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఫారం ఫండ్ ఇది ఏదైతే ఉందో ఈ కంపెనీ పేరు, అలాగే ఇప్పుడు వరకు నుంచి సుమారు 10 సంవత్సరాల వరకు ఇది అలాగా ఉండిపోవడం జరిగింది. మన పాడేరు జిల్లా నుంచి రావడం జరిగింది. ఇది ఇప్పటికైనా ఖచ్చితంగా అవుతుంది అంటారా, లేదంటే ఇది అలా ఉండిపోయే అవకాశాలు ఉన్నదంటారా? దీని మీద పీడీగా మీరు ఏం తెలియబడతారు? చోడవరం ఐటీడీ పరిధిలో మనకు 4 గ్రామాల్లో 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇదివరకు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 3 వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. అది ఒకటి ఏంటంటే, ఏదైతే వాటర్ సోర్స్ ఉందో అక్కడి నుంచి వాటర్ని లిఫ్ట్ చేయడం, ఆ లిఫ్ట్ చేసిన వాటర్ని పైప్ లైన్ ద్వారాగా ఫారం పాండ్స్ వరకు చేర్చడం, ఆ వచ్చిన వాటర్ని ఆ ఫారం పాండ్స్లో కలెక్ట్ చేయడం. ఈ 3 పనుల్లో ఇప్పుడు ఇరిగేషన్ సోర్స్ దగ్గర నుంచి మోటార్స్ అన్నీ రిపేర్ చేయడం జరిగింది. తర్వాత పైప్ లైన్స్ వర్క్ కంప్లీట్ అయ్యింది. అదేవిధంగా ఫారం పాండ్స్ కంప్లీట్ అయ్యి దాంట్లో ఇప్పుడు నీరు చేరడం స్టార్ట్ అయ్యింది. అది చూడడానికి నేను ఇప్పుడు వచ్చాను. అయితే ఎప్పుడైతే ఫారం పాండ్స్లో వాటర్ చేరుతుందో దాని తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. దానికి ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి ఇంకా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిఫికేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆ ఫారం పాండ్ కింద ఎవరైతే రైతులు సోదర తాలూకా భూములు ఉన్నాయో దానికి డ్రిప్ ఇరిగేషన్ అన్నది నెక్స్ట్ ఫేజ్లో చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూ ఇప్పుడు 1 by 1 స్టెప్ బై వెళ్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఫారం పాండ్ వరకు నీరు చేరకపోతే ముందు అక్కడి నుంచి మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ అన్నది కూడా విత్ ఎలక్ట్రిఫికేషన్తో పాటు చేయడం జరుగుతుంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో ఎన్ని ఎకరాలకి మీరు వాటర్ని సప్లై చేయబోతున్నారు? అది ప్రస్తుతం అయితే 470 హెక్టార్లలో అది మొత్తం అన్ని మొత్తం గ్రామాలు కలిపి అనమాట అది. సో అది దాంట్లో 286 రైతులు దాంట్లో వాళ్ళు కవర్ అవుతున్నారు. అయితే ఈ ఫారం ఫండ్ ద్వారా కిర్రాబుల ఆనకట్ట అనేది నిర్మించకుండా అడ్డకట్ట వేయడానికి మాత్రమే ఇక్కడ ఇలా చేస్తున్నారు అనేసి కొన్ని వదంతాలు ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? నాకు అది ఐడియా లేదు. నేను కొత్తగానే మొన్న జాయిన్ అయ్యాను. నాకు థ్యాంక్ యూ.